యేసయ్యా నా నీతి సూర్యుడు నా యేసయ్యా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికి సమాధానము ఇష్టులైన వారికి సమాధానము ఇష్టులైన వారికి సమాధానము ఉదయించినాడు నా జీవితాన పాడదాం నా యేసయ్యా అందరూ కలిసి నా యేసయ్యా ఉదయించినాడు అందరూ స్వరమెత్తుదాం నా నీతి సూర్యుడు నా యేసయ్యా నా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా చిన్న ప్రార్థన మనం చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ఎలా కూడా పవర్ పోయింది కదా, ఈ పవర్కి ఈ ఇన్వర్టర్ కనెక్షన్ ఉంటుంది. అందరం కూడా దేవుని వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి రెండు చేతులు ఆకాశం తట్టి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతమైన మా తండ్రి, మహాగణుడైన మా ప్రభువా, అయ్యా ఈ ఉదయకాలపు వేళ నీ సన్నిధిని మేము అనుభవించడానికి మా జీవితాల పట్ల మీరు చూపిన ఉన్నతమైన భాగ్యం కొరకై అనేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాలపు వేళ ఈ మహాపర్వదినాన నీ పాదాల దగ్గరకు రావటానికి మమ్మల్ని మీరు అనుగ్రహించినందుకై, అనుమతించినందుకై, ఆశీర్వదించినందుకై మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఇంటిలో ఉన్న మాతో అయ్యా ఇదిగో ఈ పండుగ దినాన మీరు మాట్లాడవలసిందని మీ కాళ్ళు పట్టుకుంటూ వేడుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడితే మా ప్రాణాలకు నెమ్మది, మా జీవితాలకు ఆశీర్వాదం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి సహాయపడమని మనవి చేస్తూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దయచేసి ఆ కిటికీలకున్న ఆ తెరలను ఎవరైనా ఒక్కళ్ళు లేచి తొలగించండి, నెమ్మదిగా వెలుగు వస్తుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో మరొకసారి చేరి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు మీకు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద యేసుక్రీస్తు అనే దైవ మానవుడు జన్మించక పూర్వం ఈ భూమి మీద జీవించినటువంటి ఏ మనిషికి కూడా నిరీక్షణ అనే పదం తెలియని పరిస్థితుల్లో సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరణమే మహారాజై మీసం మేలేసి నాకు ఎదురు లేదు అని విజయదరహాసం చేస్తున్న పరిస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది దేవుని సన్నిధిన చేసినటువంటి ప్రార్థనలకు ప్రతిఫలంగా అనేకమైన సార్లు తనను చేరుకోవాలని మానవుడు విఫలయత్నం చేస్తూ ఉంటే జాలిపడి దేవుడే మానవుణ్ణి కలుసుకోవాలని నిశ్చయించుకుని కన్య మరియ గర్భాన ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి దేవుడు అణువంత వ్యక్తిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. 9 మాసాలు సాధారణమైనటువంటి పిండంగా ఒక స్త్రీ గర్భంలో వెదిగి ఆయన ఒక పసి పిల్లవాడిగా దారి మధ్యలో ఆయన ఈ పొడవి పైన పుట్టడం జరిగింది. ఈ భయంకరమైనటువంటి అంధకారమయమైనటువంటి ఈ లోకంలో ఆయన జన్మించాడని అంతకుముందు ఎవరైనా తెలుసుకున్నారు అని అంటే అది మనోనేత్రాలు వెలిగించటం వలన మాత్రమే సాధ్యమైన పనిగా మనకు దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్నామంటే కూడా మన దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడని మనం గుర్తించాలి. ఏ వ్యక్తి అయినా దేవుని ప్రత్యక్షతను పొందాలి అని అంటే హృదయపు ద్వారాలు తెరవబడాలి. అప్పుడే క్రీస్తును తన జీవితంలో ప్రతిష్ఠించుకుంటాడు ప్రభువుగా. క్రీస్తును ఆరాధిస్తాడు హృదయపూర్వకంగా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము అనబడుతూ ఉన్నటువంటి ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఆ ప్రవక్త దేవుని చేత వాడబడుతూ ఉన్న తరుణంలో ఒక రాజు చేత ప్రేరేపించబడతాడు. ఒక జనాంగాన్ని శపించటానికి ఒక ఎత్తైన చోటికి దేవుడు వద్దన్నా చేరుకుంటాడు. నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినా, నువ్వు చేస్తున్నది తప్పు అని గాడిద మాట్లాడినా, మనస్సు నేత్రాలు మూయబడిన వాడై అతడు ఎత్తైన చోటికి చేరుకుని ఎన్నో ప్రయత్నాలు చేసి తన నోటి మాట మునుపులాగా ఫలించకపోవటం తాను చూసి తనతో దేవుని సన్నిధి లేకపోతే తాను ఒట్టివాడినని గుర్తెరిగి కుమిలిపోతూ ఉండగా దేవుని యొక్క
సన్నిధిలో అతడు పడుతూ ఉన్నటువంటి ఆవేదనకు దేవుడు అతని మనోనేత్రాలను తెరిచాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుండి మనం కొన్ని మాటలు అలా చూసుకుంటూ వెళితే, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని ప్రారంభిస్తాడు. కన్నులు తెరవబడిన ఆ వ్యక్తికి వచ్చిన దేవోక్తి ఏంటి అనంటే, యాకోబులో నక్షత్రం ఉదయించబోతుంది అని, ప్రజలందరినీ ఏలువాడు యాకోబులో పుట్టబోతున్నాడని, ఆయన మోయాబును కొట్టబోతున్నాడని, ఆయన రాజదండం ప్రత్యక్షం కాబోతుంది అని, ఇప్పటి వరకు నేను ఆయనను చూసినట్టు కాక మరి ఒక క్రొత్త కోణంలో ఆయనను నేను చూస్తున్నానని బిలాము ప్రవచిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలపు వేళ ఈ క్రిస్మస్ క్రీస్తు మనకు కనిపించాలి అనంటే, ఈ క్రిస్మస్ కాంతి మనల్ని వరించాలి అనంటే, ఈ క్రిస్మస్ ప్రభావం మన జీవితాలను ప్రభావితం చేయాలి అనంటే, మనం కూడా మన దిశను, మన గమ్యాన్ని, మన ఆశలను మనం మార్చుకుని బిలాములాగా దేవుని తట్టుకు తిరగాలి. దేవుని బిడ్డలారా గమనించండి, యెషయా గ్రంథం మీరు చదివితే 66 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకంగా యెషయా గ్రంథం మీకు కనపడుతుంది. యెషయా గ్రంథంలో 1, 2, 3, 4, 5 అధ్యాయాలు మీరు చదివితే, ఆ 5 అధ్యాయాలలో ఒక్కసారి కూడా యెషయా అయ్యో నేను పాపిని, నాకు శ్రమ అనే పదం అసలు ఉపయోగించడు. చుట్టూ ఉన్న దేశాలను గురించి ప్రవచిస్తూ వారికి శ్రమ అని తెలియచేస్తాడు. కానీ 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి అతడు చూసినప్పుడు వెంటనే అన్న మాట ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అయ్యో నాకు శ్రమ అని ఆవేదన చెందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అలా ఆవేదన చెందుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నటువంటి యెషయాని కెరూబులలో ఒకడు వచ్చి కాలుచున్న నిప్పురవ్వలలో ఒకదానిని తెచ్చి అతని పెదవులకు తగిలించగా అతని పెదవులు పవిత్రములాయను అని వ్రాయబడి ఉంది. 5 అధ్యాయాల వరకు పవిత్రత లేని పెదవులతో అనేకుల గురించి ప్రవచించిన యెషయా అత్యున్నత సింహాసనం పైన దేవదేవుణ్ణి చూసిన తరువాత ప్రవచించటం మొదలు పెట్టాడు. ఎలాగంటే, ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి అని కన్యక కుమారుణ్ణి కంటుందని. ఏమండి గమనించండి, ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నటువంటి వ్యక్తిగా యెషయా కనపడుతూ ఉన్నారు. ఈ రోజున నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తన దిశను మార్చుకున్న బిలాముకే నక్షత్రము యాకోబులో ఉదయించింది అనే సంగతి అర్థమైంది. యాకోబులో ప్రపంచాన్ని ఏలేవాడు పుట్టబోతున్నాడు అనే సంగతి అతని అవగాహనలోనికి వచ్చింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తి చేత తన పెదవులను కాల్చుకున్నాడో యెషయా, కాల్చబడ్డాడు, అప్పుడే కన్యక కుమారుణ్ణి కంటుందని ప్రవచించటం మొదలు పెట్టాడు. మన కొరకు ఒక శిశువు పుట్టబోతున్నాడని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన గుణగణాలన్నిటినీ అద్భుతంగా వివరించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రవక్తగా బైబిల్లో యెషయా ప్రవక్తని రాయల్ ప్రాఫిట్ అని పిలుస్తారు. కారణం ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తగా
దైవ గ్రంథంలో నిలిచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం మనలో ఉంది. ఈ పండుగ దినాన పశ్చాత్తాపం ఏంటి అని మీరు అనుకోమాకండి. ఖచ్చితంగా మనం దేవుని సన్నిధానంలో విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఈ దేవదేవుడు మనకు దర్శనమిస్తాడు, మనకు తన ప్రత్యక్షతనిస్తాడు. ఆయన దర్శనం లేనిదే ఈరోజు మనం ఎంత పండుగ చేసుకున్నా లాభం ఏముంది? ఆయన ప్రత్యక్షత మనకు దొరకనిదే మనం ఎంత హడావిడి చేస్తే లాభం ఏముంది? ఇది ఒక పంటికి పండగగాను, కంటికి పండగగాను, ఒంటికి పండగగాను మిగిలిపోతుంది అంతే. పంటికి, కంటికి, ఒంటికితో పాటు మనసు కూడా ఇది పండుగగా ఈ 2025 సంవత్సరం ఉండాలి అని అంటే ఈరోజు ఈ మందిరంలో మనం ఆయనను చూచి వెళ్ళాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి, గమనించండి, ఆయనను చూచి వెళ్ళారు అని మత్తయి సువార్తలో మనం చూస్తాం కదండి. ఎవరెవరు చూచి వెళ్ళారట? పరలోకపు దూతలు చూచి వెళ్ళారట, జ్ఞానులు చూచి వెళ్ళారట, గొల్లలు చూచి వెళ్ళారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు మనం అందరం కూడా ప్రభువును చూడాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటండి, అందరికి ఆశ లేదా? ఎవరు చేతులు ఎత్తట్లేదు? నాకు ఆశ ఉంది ప్రభుని చూడాలన్నాడు. 2 చేతులు ఎత్తండి. నిజంగా ఉందా? అంటే ఇంకొకసారి నేను చెప్పకుండానే స్తోత్రం చెప్పండి. నేను చెప్పకుండా అన్నా, మీరు ఆపేశారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వింటున్నారా? దిశ మార్చుకున్న బిలాముకు దేవుడు కనిపించాడు. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపండి యెషయాకి ఆయన సాక్షాత్కారం అర్థమైంది, ఆయన ప్రత్యక్షత అర్థమైంది. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి పేరే తార్సు వాడైనటువంటి సౌలు. ఆ వ్యక్తి గమలీయేలు పాదముల దగ్గర విద్యనభ్యసించి ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించి అతడు తన జీవితంలో దేవుని కొరకు మాత్రమే నేను బ్రతుకుతున్నాను అనే ధ్యేయంతో, ఏమండి గమనించండి, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన పదాలు ఉన్నాయో ఆ పదాలన్నిటినీ సమూలంగా నేను నాశనం చేస్తాను అని చెప్పి అతడు గుర్రం ఎక్కి దమస్కు మార్గంలో బయలుదేరి వెళుతున్నాడు. నా దేవుడే గొప్పవాడు, నా మతమే గొప్పది, నా మతానికి నా దేవునికి అతీతంగా మరి ఏది ఉన్నా నేను దాన్ని ఉంచను, సహించను అని చెప్పి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు పొందిన వాడై బయలుదేరి వెళుతున్నాడు క్రైస్తవులను హింసించడానికి, చంపడానికి. అలా వెళుతున్నటువంటి ఈ తార్సు వాడైనటువంటి సౌలుకు దమస్కు మార్గములో దేవుని ప్రత్యక్షత దొరికిందండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయండి. ఎలా దొరికిందో తెలుసా? అతడు గుర్రం మీద ఉంటే ఆ గుర్రం మీద నుండి లాగి కొడితే కిందకు పడిపోయాడట. అక్కడ ఉన్న వారం అందరం పడిపోయాం అన్నాడు. అతని కన్నులు పొరలు ఉన్నాయనే సంగతి అప్పుడు అర్థమైంది. అననీయ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులకున్న పొరలు రాలగా అతడు దేవుని కొరకు బహుబలముగా వాడబడిన దైవ సేవకుడిగా మారిపోయాడు. 14 పత్రికలను క్రైస్తవ లోకానికి అందించాడు. 33 సంవత్సరాలు మధ్యధర సముద్రం అంతా కలయ తిరిగాడు. 12 మంది అపోస్తలుల కంటే విశేషముగా ప్రయాసపడ్డానని చెప్పుకునే ధైర్యం ఆ అపోస్తలుడైన పౌలులోనికి వచ్చింది. అంత మాత్రమే కాదు, నేను మంచి పోరాటం పోరాడనని, నేను క్రీస్తును పోలి నడుచుకున్నానని చాలా రొమ్ము చరుచుకుని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అంత మాత్రమే కాదండి, ఆయన పుట్టుకనే గాని, ఆయన మరణాన్నే గాని, ఆయన పునరుత్థానాన్నే గాని పౌలు గారు చెప్పినట్టుగా ప్రపంచానికి మరి ఏ వ్యక్తి తెలియచేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ ద్వారా తాకబడినప్పుడు పౌలు గారు
ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థానములో ఉన్న సంగతులను అర్థం చేసుకున్నాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు, నేను నాకు ప్రత్యక్షత కలిగినప్పుడు నాకు ముందుగా నడిచినటువంటి అపోస్తలులలో ఏ ఒక్కరిని నేను సంప్రదించలేదంటాడు. మరి నేను ఏం చేశాను అంటే, నేను ఒంటరిగా దేవునితో గడిపాను అంటాడు. ఒంటరిగా నువ్వు దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను నీవు ఊహించని ప్రత్యక్షతలోనికి తీసుకుని వెళతాడు. దేవునితో నీకు సహవాసం లేకుండా ఒక క్రిస్మస్ క్రైస్తవుడుగా నువ్వు ఉంటే, ఒక గుడ్ ఫ్రైడే క్రైస్తవుడుగా నువ్వు ఉంటే, ఒక ఈస్టర్ క్రైస్తవుడుగా నువ్వు ఉంటే, నువ్వు ఒక మాదిరి లేనటువంటి ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తావు. దేవుని బిడ్డలారా, కొంతమందికి క్రిస్మస్ రోజు మాత్రమే ప్రభు మీద ప్రేమ వస్తుంది. కొంతమందికి గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే అయ్యో నిన్ను కొట్టేశారా అనే బాధ కలుగుతుంది. కొంతమందికి ఈస్టర్ రోజు మాత్రమే అమ్మో లేసిపోయాడు మా ప్రభు అని ప్రార్థన చేస్తారు, పాడతారు. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను, ఒక వ్యక్తికి అసలు క్రీస్తు పుట్టుకల గురించి, క్రీస్తు మరణాన్ని గురించి, క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఏ మాత్రము అవగాహన లేని, పైగా ఆ మూడు సంగతుల మీద శత్రువుగా బ్రతికినటువంటి కదా. యేసు ప్రభు పుట్టలేదంటాడు సౌలు, యేసు ప్రభు మరణించలేదంటాడు కదా. రోమా ప్రభుత్వం ఏమని చాటి చెప్పింది? ఆయన మరణించలేదు, ఆయన శిష్యులు ఆయన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని వదంతి పుట్టించండి అని చెప్పి అక్కడున్న కావలి వారికి డబ్బులు ఇచ్చి పంపించింది అని మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం. కాబట్టి ఆయన మరణాన్ని ఒప్పుకోనటువంటి రోమీయుడుగా, ఆయన మరణం గురించి ఏమాత్రము అవగాహన లేనటువంటి వ్యక్తిగా ఉన్న ఈ పౌలు ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థానాన్ని గురించి మరి ఎవరు చెప్పనంత లోతుగా చెప్పాడు అని అంటే, ఆయన ప్రత్యక్షత ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేత తాకబడినప్పుడు అతనికి కలిగింది. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిలాము చూసిన దర్శనమే గాని, యెషయా చూసిన దర్శనమే గాని, సౌలు చూసిన దర్శనమే గాని ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా కలగాలి అనంటే అవసరార్థమైన భక్తి మాను, అలవాటుతో కూడిన భక్తిని మాను. ఏమంటే ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, అలాంటి పనులు మాను. నీ హృదయపు అంతరంగపు లోతులను పరిశుద్ధపరుచుకుని నీ కుటుంబంతో, నీ జీవితంలో, నీ సంఘంలో ఒక చక్కటి సాక్ష్యం కలిగి దేవునిని ఆరాధించినప్పుడు ఆయన మహిమ, ఆయన ప్రత్యక్షత నీకు నాకు ఖచ్చితంగా కలుగుతాయని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాదండి, ఆయనను చూడటానికి వచ్చిన వారిలో ముగ్గురిని ప్రత్యేకంగా చెప్పుకుంటారు అందరూ లోకం. ఎవరిని అంటే ముగ్గురు జ్ఞానులు వచ్చారు అని చెప్పుకుంటారు. ప్రతి పశువుల పాకలో కూడా ఆ ముగ్గురిని పెడతారు. ఆ ముగ్గురు వచ్చినప్పుడు 3 వస్తువులను తెచ్చారట. ఏంటా 3 వస్తువులు? మనందరికీ తెలుసు కదా. ఒక వస్తువు ఏంటి చెప్పండి? బంగారము. రెండవ వస్తువు ఏంటి చెప్పండి? సాంబ్రాణి. మూడవ వస్తువు ఏంటి చెప్పండి? బోళం. మనం దీన్ని ఇలాగ చెప్పుకుందాం, బంగారము, బోళము, సాంబ్రాణి అని చెప్పుకుందాం. బంగారం అంటే చాలా విలువైనది కదండి. బంగారం అంటే ఏంటి చెప్పండి? చాలా విలువైనది. ఒక మాట నేను చెప్తాను, యేసు ప్రభువుకు వెలుపుట మనం అందరం విలువలేని వాళ్ళం కదా. అదే మనం ఇప్పుడు పాడుకున్నాం, గురి లేని నా జీవితం, మతి లేని నా జీవితం అని మనం పాడుకున్నాం. మన జీవితం ఏంటి చెప్పండి? యేసు ప్రభువుకు వెలుపుట మనది గురిలేని బ్రతుకు కదండి. కానీ యేసు ప్రభువును చూచిన తర్వాత మన బ్రతుకు విలువగా మారాలి. విలువగా మారిన మనం ఏమవ్వాలి? విలువగా మారిన మనం, రక్షించబడిన మనం, మన ఉద్యోగం కోసం, మన వ్యాపారం కోసం, మన పిల్లల కోసం, మన కోసం ఏమండి మేటలు కోటలు వేసుకోవటం కోసం ప్రయాసపడి ఈ భూమి మీద నిలిచిపోయే ప్రయాసతోనే మన జీవితం ముగించటం కాదు, కానీ విలువైన మన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. బంగారం తెచ్చి అర్పించటంలో అర్థం ఏంటంటే, నా విలువైన జీవితాన్ని నీకు అర్పిస్తాను అని ఒక జ్ఞాని మనకు తెలియజేస్తామన్నాడు. రెండవదిగా బోళము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బోళము అనగా చేదు, చేదు అనగా శ్రమ.
ఒక మాట నేను చెప్తాను ఈ సందర్భంలో, మీ గుండెలో రాసుకోండి. శ్రమలు సౌందర్య హారాలు అన్నారు భక్తుడు దేవదాసయ్య గారు. శ్రమ నీ జీవితంలో ఉంది అంటే ఆ శ్రమ ద్వారా నీవు శుద్ధ సువర్ణంగా మార్చబడి, అంటే పరిశుద్ధతలోనికి వచ్చి నువ్వు ఒక కానుకగా దేవునికి అర్పించబడాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో శ్రమ ఉంటే నేను ఎలా దేవుని దగ్గరకు వస్తానంటారు, నేను ఎలా దేవునిలో ఎదుగుతాను అంటారు. శ్రమ పోతే నేను దేవునికి సాక్షిగా ఉంటానంటారు. కానీ ఒక మాట నేను చెప్తాను, శ్రమల మధ్యలో వెళ్ళిన నువ్వు దేవుని స్పర్శను గురించి చాలా వివరంగా లోకానికి చెప్పగలుగుతావు. రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒడ్డునున్నోడికి లోపలున్న లోతు సంగతి ఏం తెలుస్తుంది? లోతుకు దిగినోడికి లోతు ఏంటో పాత ఏంటో తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. నీ జీవితంలో ఆలస్యం అనే శ్రమ ఉందా? అయితే నీవు దేవునికి దగ్గరగా రా, దేవునికి అంకితం అవ్వు. అభ్యంతరాలనే శ్రమలు ఉన్నాయా? అవమానాలనే శ్రమలు ఉన్నాయా? ఇరుకులు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు, ఏ పరిస్థితులు నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నాయో నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితులన్నిటిలోనూ నువ్వు ప్రభుని సమీపించు. ప్రభుని సమీపిస్తున్న నిన్ను ఆయన ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. మన కన్నీరు ఆయన ఏం చేస్తాడంటే చెప్పండి, తుడుస్తాడట కదా. రెండు చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చేద్దామా? గట్టిగా హల్లెలూయా. కష్టాల కడగండ్లలోన కన్నీరునే కార్చగా, కష్టాల కడగండ్లలోన కన్నీరునే కార్చగా, కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై వేపించెను. కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై వేపించెను. ఇలలో నాకై వేపించెను. ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా. నా నీతి సూర్యుడు నా యేసయ్యా. ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా. నా నీతి సూర్యుడు నా యేసయ్యా. హల్లెలూయా. కష్టాల మార్గంలో, కలవర అనుభవంలో, కృంగిపోతున్న పరిస్థితుల్లో, ఎలాంటి అనుభవంలో నువ్వు నేను బ్రతుకుతున్నా సరే, ఈ కలవరంలో, ఈ కష్టంలో, ఈ కన్నీళ్లలో, ఈ శ్రమలో దేవుని ఔన్నత్యం అంటే ఏంటో నువ్వు తెలుసుకుని లోకానికి ఆ ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి వ్యక్తిగా నువ్వు నేను మారాలి. పురుషోత్తం చౌదరి గారిని తన భార్య ఏమంటే పశువుల కష్టంలో పడేసి నువ్వు ఒక అంటరాని మాత్రంలోనికి వెళ్ళావు, నువ్వు ఇంట్లోనికి రావద్దు అని చెప్పి ఇంట్లో చేసుకున్నటువంటి 2 రోజుల నాటి పులిహారాన్ని పెట్టడానికి కూడా ఇష్టం లేక పేడ మీద పడేస్తే, ఆ పేడ మీద పులిహారంలో ఉన్నటువంటి వేరుశనగ పప్పుల్ని, శనగపప్పుల్ని ఏరుకుంటూ తింటూ, నిజంగా ఒకప్పుడు నేను వస్తున్నానంటే ఆమె మంచినీళ్ళు పుచ్చుకుని బయట నిలవబడేది, నేను వెళుతున్నానంటే చెప్పులు తుడిచి రెడీగా ఉండేది. కానీ ఇవాళ నా ముఖం మీద 2 రోజుల నాటి పులిహారం ఇస్తున్న నాలో ఇసవంత కూడా కోపం రావట్లేదంటే ఎంత ప్రేమ అయింది అని చెప్పి రాశాడు. ఈలాంటిదా యేసు నీ ప్రేమ అని పాట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి అనేకమైన శ్రమలు పడి ఎక్కడైతే ఒరిస్సా నుంచి మద్రాసు వరకు ఎక్కడ నడిచి ప్రయాణం చేస్తూ ఎక్కడ ఆగాడో అక్కడ మందిరం కట్టబడిందండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక రాత్రి అలసిపోయి ఒక చోట ఆగితే అక్కడ మందిరం కట్టబడింది. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలో, ఆ చలిలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందులో, ఆ కలవరంలో, ఆ కన్నీళ్లలో దేవుని మహిమ తన వెంట తెచ్చుకున్నాడు పురుషోత్తం చౌదరి గారు.
ఈ రోజున భవంతులు కట్టడం ఆశీర్వాదం అనుకోమాకండి, పిల్లల్ని కనటం ఆశీర్వాదం అనుకోమాకండి, ఉద్యోగాలు రావటం ఆశీర్వాదం అనుకోమాకండి, వ్యాపారాల్లో అభివృద్ధి పొందటం ఆశీర్వాదం అనుకోమాకండి. ఇవన్నీ ఈ లోకంలో అవసరం, ప్రభు మనకిస్తాడు అవసరమైనదంతా. కానీ ఒక్కొక్కసారి మనల్ని అవి లేకుండా చేసి నలుపుతున్నా సరే అందులో దేవుని మహిమను మనం గుర్తుపట్టగలగాలి. రెండు చేతులు గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఆ బోళాన్ని అర్పించినటువంటి ఆ జ్ఞాని మనకు నేర్పుతున్నాడు. శ్రమలలో నీవు దేవునికి దగ్గరగా వచ్చి అంకితం అవ్వు అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను గత దినం వరకు కూడా ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఉన్నానండి. ఈరోజు ఈ సంవత్సరం క్రిస్మస్ ప్రసంగం, ప్రభు నాకు ఏమిస్తావు సరైన తలంపు అనేది రాలేదు. అయితే మొన్న అనుకుంటా ప్రభు నాతో మాట్లాడుకుంటే, ఏదో పని చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దిశ మార్చుకున్న బిలాము నా జన్మను చూశాడు. పశ్చాత్తాపడి యెషయా నా జన్మను చూశాడు. పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ చేత పట్టబడిన పౌలు నా జన్మ మరణ పునరుత్థానాలను చూచాడు. ఇదిగో సంఘం నన్ను చూడాలి అంటే ఈ అనుభవాల్లో వెళ్ళాలని నేర్పు అని నాతో చెప్పాడండి. దేవునికి స్తోత్రం చెప్తాను. అందరికీ ప్రభు చూడాలని ఉంది, అందరూ ప్రభులో ఉండాలని ఉంది, అందరూ ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను అభిషేకించు, నన్ను వాడుకో అంటున్నాం. కానీ దిశ మార్చుకోవట్లేదు, పశ్చాత్తాపడట్లేదు, పరిశుద్ధాత్మ చేత పట్టబడట్లేదు, కొట్టబడట్లేదు. పరిశుద్ధాత్మ చేత పట్టబడి నువ్వు ఎక్కిన గుర్రం, గర్వం అనే గుర్రం ఎక్కావా, అతిశయం అనే గుర్రం ఎక్కావా, అహంకారం అనే గుర్రం ఎక్కావా? ఏ గుర్రం మీద నువ్వు ఉన్నావో ఆ గుర్రం మీద నుండి దిగితేనే కానీ నీ కొరకు దైవ సేవకుడు ప్రార్థించే ప్రార్థన ఫలితంగా మారే అవకాశం లేదండి. అననీయ పాస్టర్ గారు వచ్చి ఎప్పుడు ప్రార్థన చేశారో తెలుసా? గుర్రం మీద వెళుతున్నప్పుడు కాదు. దేవుని బిడ్డలారా, గుర్రం మీద వెళుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయించగలడు ఆయన. ఎవరికి చేయించాడు మీరు గుర్తుందా? ఎవరికి చేయించాడు? కందాకే దేశం నుంచి వచ్చిన దానాగార అధిపతికి పిలుపును పంపి గుర్రం మీద, రథం మీద వెళుతున్న ఆ దానాగార అధిపతి ఎంత ఫాస్ట్ గా అయితే వెళుతున్నాడో అంత ఫాస్ట్ గా పిలుపు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నాడు, నువ్వు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా అని అడిగాడు. ఎవడైనా చెప్పలేదు, నేను ఎలా గ్రహించనన్నాడు. ఆయన వద్దకు సిద్ధమైన గొర్రె పిల్లలే బలి అయిపోయాడు, నీకోసం కూడా బలి అయ్యాడు. నువ్వు పుట్టిన పుట్టుకను బట్టి నేను మందిరంలోనికి రానివ్వలేదేమో, కానీ ఆయన నీలోనికి రావాలని చూస్తున్నాడు, ఒప్పుకుంటావా అని అడిగాడు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, నువ్వున్నావు, నాకు బాప్తిస్మం ఇవ్వు అని అడగగా పిలుపు అక్కడే త్రావు ప్రక్కన ఏమండి ఆ కందాకే దేశం నుంచి వచ్చిన వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చినట్టుగా ఆ వ్యక్తి ఆ దేశం మొత్తాన్ని క్రీస్తు కొరకు పట్టినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో చరిత్రను మనం గమనించగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ చేత పట్టబడిన పౌలు ప్రపంచాలకు మాదిరి అయ్యాడు, దీవెన అయ్యాడు, ఆశీర్వాదం అయ్యాడు. కనుక ఇది నాన్న శ్రమలకుండా వెళుతూ ప్రభుని మనం మహిమపరుద్దాం, అంకితం అవుదాం. మూడవ వస్తువు ఏం తెచ్చారు అని అంటే సాంబ్రాణి తెచ్చారు. సాంబ్రాణి అంటేనే మనందరికీ తెలుసు, పొగ వస్తుంది. నిప్పు మీద దాన్ని వేస్తే పొగ వస్తుంది. పొగ అంటేనే ఆరాధన అని అర్థం. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఆరాధించే వరంగా ఉండాలి. ఆరాధనతో ఆయనకి అంకితం అయిపోవాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేయాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొంతమంది ఆరాధిస్తుంటే కళ్ళు నలుపుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆరాధిస్తూ ఉంటే కూరే వండుకొచ్చానా అని ఆలోచిస్తారో ఏమో, మరి ఎక్కడో పెడతారు మనసు. కొంతమంది ఆరాధిస్తే అసలు హృదయం కదులుతుంది, కళ్ళ వెంట తెల్లటి రక్తం ధారలుగా కారుతుంది. మీ హృదయంలో, నా హృదయంలో దేవుని శక్తి పనిచేస్తే మన కళ్ళ వెంట తెల్లటి రక్తం రావాలి. ఆ తెల్లటి రక్తపు చుక్కలు ఆయన కాళ్ళ మీద పడాలి. వీరికి నలిగిన హృదయంతో ఆయన మనం ఆరాధించినప్పుడు ఆయనకు మనము కానుకై ఆయనకు మనం సొంతం అవుతామండి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు మనకు కనిపించాలంటే బిలాములాగా ఏం చేయాలి? దిశ మార్చుకోవాలి. రెండవది ఏం చెప్పండి? యెషయాలాగా పశ్చాత్తాపడాలి. మూడవది తార్సువాడైన సౌలులాగా పరిశుద్ధాత్మ చేత పట్టబడాలి.
ఒక దేశపు జ్ఞానిలాగా విలువైన వారంగా దేవునికి అర్పించబడాలి. ఒక దేశపు జ్ఞానిలాగా ఏమంటే ఏం చేయాలి? మనము ఆ శ్రమలలో దేవునికి సొంతం అవ్వాలి. మరి యొక్క దేశపు జ్ఞానిలాగా మనం ఏం చేయాలి చెప్పండి? కన్నీటితో విరిగి కలిగిన మనస్సుతో ఆయనకు మనము అంకితం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పుట్టబోతున్నాడని, ఆయన పుట్టాడని ఆయనను ఆరాధించినటువంటి అటు ముగ్గురిని ఇటు ముగ్గురిని నేను మీకు పరిచయం చేశాను కదా, 6 మీకు మనసులో పెట్టాను కదా. ఇంకొక వ్యక్తిని కూడా మీ మనసులో పెట్టి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఆ వ్యక్తి అనాలో లేకపోతే ఆడా మగ అని చెప్పలేం కనుక ఆ దూత అనే మాట మాట్లాడుకుందాం మనం. ఏ దూత? యేసు ప్రభు జనన వృత్తాంతం ఎపిసోడ్ మొత్తంలో ఒక దూత హల్చల్ చేస్తాడు. ఒక దూత ప్రమేయం చాలా ఎక్కువగా మనకు కనపడుతుంది. పుట్టక మునిపే కానీ పుట్టిన తరువాతే కానీ అనువుగా తన గర్భంలో యేసుక్రీస్తు ప్రారంభమయ్యాడన్న సంగతి ఇంకా మరియు మాకు తెలియనప్పుడు, అమ్మో వింటున్నారా? వినండి వినండి, నిద్రపోమాకండి. నాకు బిర్యానీ ఎట్లా చేయాలని ఆలోచిస్తే నిద్ర వస్తుందని ఉంటుంది. ఎట్టయినా చేసుకోండి బిర్యానీ, ఏం పర్వాలా. కానీ ఇక్కడ వాక్యం వినకపోతే మాత్రం నష్టం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఈ మాటలు మరి ఎక్కడైనా దొరుకుతాయా? మనకి దొరకవు కదా. కాబట్టి విందాం. ఎవరు కళ్ళు మూసుకుని నా కోసం ప్రార్థన చేయమాకండి. నేను చాలా హాయిగా ఉన్నాను. రేపొద్దున చేతులు కానీ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపొద్దున నా కోసం ప్రార్థన చేసి అప్పుడు ఏమైనా దర్శనాలు ఇస్తే చదువురు కానీ ఇప్పుడు మాత్రం కళ్ళు మూసుకోమాకండి అమ్మ. మీకు వందనాలతో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాను నిద్ర? మరి మా ఆయన వినండి వినండి, దయచేసి వినండి. దేవుని మాటలను మనసులో దాచుకుందాం. ఎవరు ఆ ఎపిసోడ్ మొత్తంలో మనకు కనపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే గబ్రియేలు దూత. ఆ గబ్రియేలు దూత మొట్టమొదటిగా మరియమ్మతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నీకు శుభం అని చెప్పాడు మరియమ్మతో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదిగో ఈ క్రిస్మస్ రోజు నువ్వు నేను లోకానికి శుభాన్ని చెప్పాలి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత లోకం తర్వాత వెళ్దాం, పక్కన చూద్దాం. ముందు ఆ మాట చెప్పండి. మాట్లాడే వాళ్ళు కూర్చున్నారా? మీరు ముందే చూస్తూ కూర్చుంటారులేండి. ఈ వరుసలో మాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఈ వరుసలో మనకి అనుకూలమైన వాళ్ళు ఉన్నారా? మన చెవులు కొరికే వాళ్ళు ఉన్నారా? మనం కొరికితే వినేవాళ్ళు ఉన్నారా? చూసుకుని ఎవరైతే నచ్చుతారో, ఎవరైతే మనకు తగ్గవాళ్ళో, మన పెండులో, మన పిడకలో, మన పెండు కట్టులో చూసుకుని పాప ఆడ మీదే వరిగిపోతాం మనం కదండి. కొత్త వాళ్ళ మీద అసలు వరగం, కొత్త వాళ్ళ మీద అసలు వాలం, మనం అసలు సిన్సియర్ తేలితే కదా కదండి. ఎప్పుడు ఒకచోటే వాళ్తూ ఉంటాం కదండి. మన ముళ్ళు ఇరిగిపోనాం. ఆమె చెప్పొచ్చుగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. వింటున్నారండి? ఏంటి చెప్పండి, పక్కన చెప్పండి. ఏమని చెప్పాలి? ఏమని తప్పదత్త అంటారండి. మరి నాకెవరు చెప్పరా? అమ్మ బాబాయ్ అంటే అడుగుతుంటే చెబుతారనమాట. వందనాలండి మీకు అందరికి. అసలు మళ్ళీ చెబుతున్నాను చూడండి. అనుకుంటే చెబుతాను ఈసారి అంటారేమో అనుకుంటున్నా నేను. అమ్మో ఎంత ఖరీదైపోయినండి మీ మాటలన్నీ. ఏమండి? మీకు శుభమండి, మీకు శుభమండి, మీకు శుభమండి. అమ్మ ఎంత నీరసంగా వస్తుందో నన్ను దీవించాలంటే. అబ్బా ఎంత గట్టిగా చెప్పండి. అందరూ కలిసి చెప్పండి అండి ఒకసారి. ఎందుకు చెప్పండి సార్? నాకు శుభం కలిగితే మీకు శుభం కలిగినట్టే. నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకో గంట ఎక్కువ ఏడుస్తాను మీకోసం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి చెప్పండి, అటు ఇటు చెప్పండి, అటు ఇటు చెప్పండి. అందరికి చెప్పండి నీకు శుభం అని చెప్పండి. మీకు చెప్పిన అందరికీ శుభాన్ని. అయిపోయిందా? చెప్పారా? వీళ్ళందరూ చెప్పుకున్నట్లేరేంటి? మీకు చెప్పిన వాళ్ళని అడగండి. శుభానికి కారణం ఏంటని అడగండి. ఇప్పుడు అడగండి. మీకు శుభాన్ని చెప్పిన వాళ్ళని అడగండి. శుభానికి కారణం ఏంటని అడగండి. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు శుభమో తెలుసా? మన కొరకు రక్షకుడు పుట్టాడు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా.
చింతలేదిక యేసు పుట్టెను, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చింతలేదిక యేసు పుట్టెను, అందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. హల్లెలూయా. బాగా పాడారు కదండి మన వాళ్ళందరూ. కొన్ని చోట్ల ఈ పాట ఎత్తుతుంటే ఎక్కడి నుంచి వచ్చేవారు నువ్వు అన్నట్టు చెప్తున్నా. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఈ పాటలన్నీ మానేశారు కదా. అంత ఆ పండగ ఈ పండగ, ఆ పండగ ఈ పండగ, ఆ పండగ ఈ పండగ, ఈ బియ్యం ఎక్కువైపోయినాయి, ఈ మాత ఎక్కువైపోయినాయి. కాబట్టి అసలు ఎన్ని ఎప్పుడో అడుగున తొక్కేసాం మనం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట అనే పాట. చింతలేదిక యేసు పుట్టెనన్న పాట. ఏమండి బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలో అన్న పాట. ఏమండి మనల్ని పలకరిస్తున్న నేటికి రెండు చేతులకి దేవునికి స్తోత్రం చేయండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమ, ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఆ గబ్రియేలు దూత చెప్పిన మాట ఏంటి అంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక అని చెప్పారు. ఈ రోజున ప్రపంచాన్ని మొత్తాన్ని సాతానుడు ఏం చేశాడో తెలుసా అండి? అశుభంతో నింపేశాడు, అమంగళంతో నింపేశాడు, అపవిత్రతతో నింపేశాడు. ఏమండి అస్తవ్యస్తంగా మార్చేశాడు, డిజార్డర్ చేసేసాడు. ఆర్డర్ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి. అశోక్ కుమార్ వేముల అనేటువంటి ఒక TV9 మాజీ రిపోర్టర్ గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారండి. ఏంటా వీడియో అంటే, చైనా దేశంలో నుంచి ఏ వీడియో సాధారణంగా బయటికి రాదు, మరి ఎట్లా వచ్చిందో కానీ దాన్ని ఈయన బట్టి పోస్ట్ చేశాడు. ఏంటా వీడియో అంటే, ఒక వ్యక్తి 2 సంవత్సరాల నుంచి ఒక హోటల్ గదికి మాత్రమే పరిమితం అయిపోయాడంటండి. ఆ హోటల్ గది నుంచి కనీసం గుమ్మం దాటి బయటికి రాలేదంటండి. ఆన్లైన్ గేమ్ ఆడుతూనే ఉన్నాడంటండి. 24 గంటల వాడికి అదే పని. ఎంత అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ఆ వీడియో నేను చూశాను. వాడు కూర్చున్న కమోడ్ సీట్కి పైగా పెరిగిపోయిన వాడు తుడుచుకున్న కాగితాలు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫారిన్ కంట్రీస్లో నీళ్లు వాడరు కదా, క్లాత్సే వాడితే, పేపర్స్ వాడతారు, టిష్యూస్ వాడతారు కదా. ఆ టిష్యూస్ వాడు తుడుచుకుంటూ పక్కనేస్తే వాడి నెత్తికి పైగా ఎండిపోయినాయి ఆ టిష్యూ పేపర్స్. వాడి రూమ్ అంతా బిర్యానీ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లే. అబ్బో భయంకరంగా ఉంది. వాడు ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, వాడు బయటికి వెళ్ళట్లేదు. వాడు చేస్తున్న పని ఏంటంటే ఆన్లైన్ గేమ్. దేవుని బిడ్డలారా, ఒక విచారకరమైన వార్త ఏంటి చెప్పనా? మందిరానికి వచ్చి కూడా ఆన్లైన్ గేమ్ ఆడే ప్రబుద్ధులున్న కాలం అయిపోయింది. నేటి కాలం భయంకరమైపోయింది. ఆన్లైన్ గేమ్లకు అలవాటైపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి. డ్రగ్స్ అలవాటైపోయారు, కొకైన్ అలవాటైపోయారు, హెరాయిన్ అలవాటైపోయారు, గంజాయి అలవాటైపోయారు. భయంకరంగా జీవితాలు అయిపోయినాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, సాతానుడి జీవితాలను అస్తవ్యస్తం చేసేసాడు. ఇలా అస్తవ్యస్తమైపోయిన బ్రతుకుకు ఒక్కటే దారి, అదే యేసు రక్తం. ఇక వేరే దారి లేదు. అందుకే చెప్పండి, నేనే మార్గాన్ని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మార్గం పుట్టిన రోజే ఈ రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన. హల్లెలూయా. ఎవరి కోసం పుట్టాడైనా? నా కోసమే, నీకోసమే, మన కోసమే, లోకం కోసమే కదా. ఎందుకు పుట్టాడు ఆయన? తన రక్తం చిందించడం కోసం, తన ప్రాణం అర్పించడం కోసం, తన
జీవితం తర్పణగా చేయటం కోసం. ఎందుకు ఆయన పుట్టాడంటే భయంకరమైన శిలువ మరణం పొందటం కోసం. పుట్టినవాడు బ్రతకాలని కోరుకుంటే ఆ పుట్టిన పిల్లవాడిని చూసి సుమి అని అన్నాడంట, అమ్మా నీ కొడుకు బ్రతుకుతాడని, నీ కొడుకు గొప్పవాడవుతాడని నువ్వు అనుకుంటున్నావేమో, నీ గుండెల్లో నుంచి ఒక ఖడ్గం దూసుకుని వెళుతుందమ్మా అని చెప్పాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మనందరి జీవితాల్లోనికి ఈ రక్షకుడు ఉదయిస్తే మన జీవితాల్లో అశుభాలు, అమంగళాలు, ఏమండి అననుకూలమైనటువంటి వార్తలు మనల్ని పట్టి పీడిస్తూ, మన మెదడుని పాడు చేస్తూ, మనల్ని బందీలుగా చేస్తున్నటువంటి అనేకమైన విషయాలు, అశుభాలు మనల్ని విడిచిపోయినట్లుగా ప్రభు చేస్తాడు. అందుకే మనతో ఈ దినం ఆయన మాట్లాడుతున్నాడు, మనకు శుభం కలుగును గాక అని ఆయన చెప్తున్నాడు. రెండు చేతులు గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవ మాట గాబ్రియేలు దూత ఏం మాట్లాడాడు అని అంటే, ఎవరైనా చెప్తారా? లేదండి, రెండవ సందర్భం కాదు జాన్సన్. రెండవ సందర్భం ఏంటి అంటే, డైరెక్ట్గా యోసేపును కలిశాడు. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావని వీడికి చెప్పాడు. గర్భవతి అయ్యింది. ఏ వాంతు చేసుకోవటం, ఏ ఆమె చూసిందో ఊరంతా పొక్కిపోయిందంట. పొక్కిపోయేసరికి యోసేపు గారు అనుకున్నాడంట, నేను ప్రదానం చేసుకున్న ఈ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందేమో, ఆయనను బహిరంగంగా ఆమెను అవమానపరిచి నేను వదిలివేసేదానికంటే రహస్యముగా ఆమెను నేను విడనాడదామని మనస్సులో అనుకున్నాడట. అలా అనుకున్నటువంటి యోసేపు దగ్గరికి ఈ దూత వెళ్ళింది. నాయనా యోసేపు, నీవు నీతిమంతుడవు, నీ భార్య కూడా నీతిమంతురాలే, ఆమె ఏ తప్పు ఎవరితోనూ చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, ఆమెను నీవు విడవవద్దు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, భార్యాభర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, కుటుంబమే కావచ్చు, బంధుత్వమే కావచ్చు, ఈ రోజున ఈ క్రిస్మస్ ఏం చెప్తుందో తెలుసా? విడిపోవద్దు, కలిసి ఉండండి అని చెప్తుంది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్తుంది? శుభమని చెప్తుంది. రెండవది ఏం చెప్తుంది? కలిసి ఉండండి అని చెప్తుంది. ఏమంటే గమనించండి, ఈ రోజున కలిసి ఉండే మనసు లేదు, అర్థం చేసుకునే మనసు లేదు. భర్తను అర్థం చేసుకునే మనసు కావాలి, భార్యను అర్థం చేసుకునే మనసు కావాలి, పెద్దవాళ్ళని అర్థం చేసుకునే మనసు కావాలి. నీ కోసం ఎంత కష్టపడుతున్నారో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోకుండా అనేకమైన ఆలోచనలతో స్వేచ్ఛను కోరుకుంటే ఆ స్వేచ్ఛ నిన్ను పాడు చేస్తుంది. మనకు నాతో ఫోన్ చేశానన్నా, నాకు స్వేచ్ఛ కావాలన్నా, నాకు స్వేచ్ఛ కావాలన్నా. ఏ స్వేచ్ఛ కావాలన్నా నీకు అంటే, నేను ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు పంపించేయాలన్నా. ఇది స్వేచ్ఛ? ఇది స్వేచ్ఛ? దేవుని బిడ్డలారా గమనించండి, స్వేచ్ఛ అనేది దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం ఎంత ఐక్యతతో ఉంటామో అంత మన హృదయంలో సంతోషాన్ని పంచి ఇస్తుంది. అదే స్వేచ్ఛ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎడమవటంలో స్వేచ్ఛను వెతుక్కుంటున్నాం, కానీ మనం కలిసి ఉండడంలో సౌభ్రాతృత్వాన్ని ఎత్తుక్కోలేకపోతున్నాం. అయితే ఈ క్రిస్మస్ మనకేమి నేర్పుతుందంటే, నువ్వు విడవద్దు, కలిసి ఉండు. నువ్వు విడవద్దు. ఎందుకంటే నువ్వు ఒకసారి విడిచిపెడితే పరిస్థితులు ఎటు మారిపోతాయో ఎవరము చెప్పలేం. పరిస్థితులు ఎటు మారిపోతాయో ఎవరము చెప్పలేం. ఒక్కసారి నువ్వు చేయి విడిస్తే, ఒక్కసారి నువ్వు పక్కకు తప్పుకుంటే, ఒక్కసారి నీ జీవితంలో నువ్వు అనైక్యతకు గురి అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చి నీ కాపురంలో చేరతాయో చెప్పలేం మనం. కాబట్టి ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులతో కూడా నీకు అనుకూలత కావాలని క్రిస్మస్లో కోరుకో. రెండు చేతులు దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో మనం ఏం కోరుకోవాలి చెప్పండి? మన శత్రువులు మిత్రులు అవ్వాలి అని కోరుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎవరికి దూరంగా ఉన్నామో వారు మనకు దగ్గర అవ్వాలి, మనం వారికి దగ్గర అవ్వాలి అని కోరుకుందాం. ఒకసారి చెప్పండి కొట్టి దేవుని నామములో గట్టిగా హల్లెలూయా.
ఏమన్నాడంటే మరొక మాట, ఏమంటే గాబ్రియేలు దూత మరొక మాట ఏమన్నాడంటే గొల్లల దగ్గరికి వెళ్ళాడు. గొల్లల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళంట చలి కాచుకుంటూ ఉన్నారేమో, ఈ దూత ప్రత్యక్షమయ్యేసరికి వారు భయపడిపోయారంట. ఏమైపోయారంట? గడగడ గడగడ వణికిపోయారంట. అప్పుడు ఈ దూత నోరు తెరిచి మొట్టమొదటిగా ఏమని మాట్లాడిందంటే భయపడకండి అని చెప్పిందంట వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట ఏం చెప్పింది చెప్పండి? శుభం కలుగుతుంది అని చెప్పింది. రెండవ మాట ఏం చెప్పింది? కలిసి ఉండండి అని చెప్పింది. మూడవ మాట ఏం చెప్పింది? భయపడకండి అని చెప్పింది. ఈ రోజున భయం చాలా మందిని ఏలుబడి చేస్తుంది. దేనికి భయం అంటే దాటి వచ్చిన కాలాన్ని బట్టి భయం, రాబోతున్న కాలాన్ని బట్టి భయం కదండి. ప్రస్తుతం అంటే ప్రస్తుతం అని అంటున్నానా? ఇప్పుడు నేను ప్రస్తుతం అంటుండగానే ఈ ప్రస్తుతం ఏమైపోయింది? గతం అయిపోయింది, భూతకాలంలోకి వెళ్ళిపోయింది కదా. నేను మాట్లాడుతూ ఉండగానే ఈ మాట ఏమైపోయింది? గతం అయిపోయింది. నేను ఇంతకు ముందు మాట్లాడిన మాట అనాల్సి వస్తుంది. ఇప్పుడు మాట్లాడిన మాటనే మళ్ళీ చెప్పాలంటే ఇంతకు ముందు మాట్లాడిన మాట అని చెప్పాలి. కారణం ఏంటంటే గతం అయిపోయింది ఇది. ఎప్పుడైనా మన జీవితంలో ప్రస్తుతానికి మనకేం పర్వాలేదు, కానీ గతాన్ని గురించే మనకు భయం. అందుకేనేమో పెద్దలు ఆ కాలాన్ని గురించి చెప్పడానికి ఆ కాలానికి ఏం పేరు పెట్టారంటే భూతకాలం అని పెట్టారు. భూతం అంటే మనందరికీ తెలుసు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు కొంతమంది నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు, వాళ్ళు భూతాలాగా ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగోండి భూతం అంటేనే మనల్ని భయపెడుతుంది. భయపెడుతుంది అంటేనే మన గత కాలంలో మనం ఏదో తప్పులో ఉన్నాం. ఆనాటి క్రియల గురించి నేటికి మీరు సిగ్గుపడుతున్నారు కారా అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. భూతకాలం అంటే ఏంటి చెప్పండి? గడిచిన కాలం. ఈ గడిచిన కాలాన్ని గురించిన భయం, ఏమండి రాబోయే కాలాన్ని గురించినటువంటి భయం. హైదరాబాద్లో ఒక ఇద్దరికి చక్కగా ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు గడిచిన తర్వాత ఆ అబ్బాయి అడిగాడు, ఏమనంటే నువ్వు నేను చాలా ఇష్టపడుతున్నాం, మన ఇద్దరికి పెద్దల గురించిన పెళ్ళైనా ప్రేమించుకున్న వాళ్ళకంటే మనం ఎక్కువ దగ్గర అయ్యో అర్థం చేసుకున్నాం. ఇంతకుముందు నీకేమైనా క్రష్ ఉందా అని అడిగాడంట. క్రష్ అంటే యవనస్తులు చెప్పాలి ఏమండి? ఎఫెక్షన్స్, అఫైర్స్ కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకేమైనా ఎవరితో సంబంధం ఉందా అని అడిగాడంట. అంటే ఏమీ లేదండి బిడ్డ, అలాంటివి లేవందంట. అంటే 2-3 రోజులు గడిచిందా మళ్ళీ అడిగాడండి. చెప్పు, నిజం చెప్పు, ఏమైనా ఉందా, ఎవరితో పరిచయం ఉందా? ఏం లేదండి, నాకు అలాంటివి ఏమీ లేవు, నేను చాలా జాగ్రత్తగా పెరిగాను. సరే నువ్వు చెప్పట్లేదు కానీ నాకు మాత్రం 3 పరిచయం ఉంది నీకు ముందు అని చెప్పాడంట. చెప్తే మీకు 3 పరిచయం ఉందా, మరి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారా అంటే లేదు, నువ్వే నా మొదటి ప్రేమ అని చెప్పాడంట. సరే ఇప్పుడున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ అన్నట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి మరి ఎందుకు ఆలోచించిందో, మా ఆయన ఉన్నదన్నట్టు చెప్పాడు, నేను చెప్పలేకపోయాను, నేను కరెక్ట్ కాదేమో అని అనుకుందో, మరి ఏమనుకుందో. మొత్తానికి ఏం జరిగిందంటే ఒక 2 రోజులు పోయిన తర్వాత, ఏమండి మీ దగ్గర నేను ఒక విషయం దాశాను, మీకు 3తో పరిచయం ఉందన్నారు కదా, నాకు మాత్రం ఎంతమందితో 4 అనుకోమాకండి, ఒక్కడితోనే పరిచయం ఉంది, కానీ అది పెళ్లి వరకు వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేదు, అంతేగాని నేను ఏ తప్పు చేయలేదు అని అంది. సరే వీడికి 3తో పరిచయం ఉందనంటే ఆ అమ్మాయి ఏమో పశ్చాత్తాపడి అయ్యో నేను నా పరిచయం గురించి చెప్పలేను అనుకుంది కదా. కానీ వీడు మాత్రం ఒక్కడితో పరిచయం ఉందన్న మాట జీర్ణించుకోలేకపోయాడు. జీర్ణించుకోలేకపోయి ఏం చేశాడో మీకు బాగా తెలుసు. ఏం చేస్తాడు? టార్చర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమంటే గమనించండి, రకరకాల టార్చర్లు. కొంతమందితో తట్టుకోలేము, అసలు మొదలు పెట్టారంటే ఆపరు కదండి. మొత్తానికి వీడేం చేశాడంటే టార్చర్ అలాంటివి ఏం చేయలేదు కానీ మెదలకుండా చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు, ఏంటి, అసలు ఏం జరిగింది అని అంటే ఏమి లేదు. వాడు రాసుకున్న లెటర్ ఏంటంటే, నేను చేసుకున్న అమ్మాయి చాలా నమ్మకస్తులు అనుకున్నాను కానీ కాదు అని రాసి చచ్చిపోయాడు. అసలు నిజానికి ఎందుకలా అడగటం, గతం గురించి ఎందుకలా అడగటం? ఒకవేళ అడిగితే ఏమంటే గమనించండి, క్షేమకరమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే, కాపురం నిలవబడే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకో
భయాన్ని పెట్టించేవి, భయపెట్టేవి, భయాన్ని గురి చేసేవి, పరిస్థితిని గందరగోళపరిచేవి మన మాటల్లో ఉండటానికి వీలు లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మాట చెప్పిన ఏ మనుషుడు నీతిమంతుడు కాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని మాంసం తిన్నామని మెడలో బొయ్యలు కట్టుకుంటామా? అసలు గడిచిపోయినటువంటి జీవితంలో మన జీవితంలో దొరికిన తప్పులు మళ్ళీ దొరకకుండా చూసుకుని మన కుటుంబ జీవితాన్ని దేవుని నామానికి మహిమకరంగా మనం నడుపుకోవాలి. ఎందుకంటే అలా నడుపుకున్నప్పుడు గడిచిన కాలాన్ని గురించిన భయం మన జీవితంలో ఎప్పటికీ రాదండి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, రాబోయే కాలాన్ని గురించిన భయం ఉందా? అయితే రాబోయే కాలాన్ని గురించిన భయాన్ని నువ్వు జయించాలంటే ఒకటే దారి, నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో అక్కడ నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉంటావు. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా అండి, గొలియాతు చాలా ఎత్తున్నాడు, దావీదు చాలా చిన్నోడు. ఈ చిన్నోడు గొలియాతుని ఎదిరించాలి. ఎలా ఎదిరించగలడు? అందరూ అంటున్నారు, ఈ కత్తి పెట్టుకో, ఈ శిరస్త్రాన్ని పెట్టుకో, ఈ మైమలు పెట్టుకో, ఈ డాలు పట్టుకో, ఇది పెట్టుకో, అది పెట్టుకో అంటే అవన్నీ పెట్టుకున్నారా? నాకు గాలట్లేదురా, తీసేయండి ఇవన్నీ, వీటన్నిటితో నాకు వాడుక లేదు అని చెప్పి నది నీళ్లకు అరిగినటువంటి 5 నున్నని రాళ్లను తెచ్చి ఆ రాళ్లను ఒక రాయిని వడిసల్లో పెట్టి ఒక మాటని యుద్ధము మీద దొరికాడు. ఏంటంటే భవిష్యత్తు యుద్ధము చేసేది యెహోవానే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు నేను ఏం చేయగలవు? పిండి రుబ్బి ఒడియాలు పట్టగలం, కానీ అవి ఎండాలంటే ఎవరు ఎండ పంపాలి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేదో అనొద్దు. అసలు నువ్వేమి చేయలేవు, నీ వల్ల ఏమి కాదు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడిన కాయవారి మేలుకొనడం వ్యర్థం. ఆయన సెలవు లేనిదే మాట ఇచ్చి స్థిరపరచడం వ్యర్థం కదండి. ఆయన అనుమతి లేనిదే మన అంగిల్లో నుండి వెళ్ళిన ఆహారం మన పేగుల్లో అరగటం కూడా అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నేను ఏ పడ్డాను, నువ్వు నేను ఏం అమ్మో ఏం చేయాలని ఏమి చేయకుండా కూర్చుంటావు. 8 సంవత్సరాలైనా 8 సంవత్సరాలు కూర్చుంటావంట. ఏం చేయాలని ఎక్కడే నీకు బీపీ వచ్చేస్తుంటే చేయబోతున్న దేవుని కార్యాలను ఎలా చూడగలం? ఈ రోజున ఈ క్రిస్మస్ నీతో చెప్తుంది, భయపడద్దు. ఈ దూత మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఈ దూతలో నుండి, ఇదిగో మీ ఎదుట నిలవబడిన ఈ దూతలో నుండి మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీకు శుభము కలుగునుగాక. రెండవది ఏంటి చెప్పండి? మీరు కలిసి ఉండండి. మూడవది ఏంటి చెప్పండి? అమ్మా మీరు భయపడద్దు. 4వ మాట ఏం చెప్పిందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వారికి సమాధానం అని చెప్పింది. అంటే ఆఖరి మాట ఏం చెప్పిందంటే సమాధానం కలుగుతుంది అని చెప్పింది. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడుంది సమాధానం? ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, పిల్లల్లోనా, బంగారంలోనా, ఆస్తుల్లోనా, అంతస్తుల్లోనా, వేలల్లోనా, ఎకరాల్లోనా, ఎక్కడుంది సమాధానం? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా హల్లెలూయా. ఏది ఉన్నా మన చింత తీరదండి. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఎక్కడ అనుకుంటారేమో ఏది ఉన్నా మీ చింత తీరదు. బిల్ గేట్స్ అంటున్నాడు, నా ప్రమేయం లేకుండా లక్షల కోట్లు నా అకౌంట్ లోకి వచ్చి పడుతుంది, కానీ నేను కళ్ళకు నిద్ర లేకుండా ఎదురు చూసిన నెమ్మది అనేది నా జీవితంలోనికి రావట్లేదు. ఎందుకో
అందుకే నా భార్యతో నేను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని బాధపడి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బిల్ గేట్స్ ప్రపంచంలోనే ధనవంతుడు. ఆయన లేనిదే ఏ మనిషికి సమాధానం లేదండి కదండి. కోట్ల కొలదిగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. కోట్ల కొలదిగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే. పాడదామా? అందరూ పాడదాం, పాడాలి. నీవే నాకు, చెప్పండి మేడం, అందరం ఆరాధిద్దాం. పాడు. నీవే నాకు చాలు యేసు. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుని అనుభవిద్దాం. నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీ కృప నాకు చాలు యేసు. అందరూ పడదాం. నీ కృప నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలు యేసు. పాడదామా? నీవే నాకు చాలు యేసు. పాడాలి. నీవే నాకు చాలు యేసు, నీ కృప నాకు. పాడాలండి అందరూ. అందరూ పాడదాం. అయ్యా నువ్వుంటే నాకు సుఖం, నువ్వుంటే నాకు నెమ్మది, నువ్వుంటే నాకు సమాధానం, నువ్వుంటే నాకు ధైర్యం. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. చాలు యేసు, నీ కృప నాకు చాలు యేసు, నీ కృప నాకు చాలు యేసు. బంధువులు ఎందరున్నదో వారు నీకు సాటి రాగలరా. బంధువులు ఎందరున్నదో, అవును తండ్రి, నీవే యేసయ్యా, నిజ బంధువుడా, నీవే యేసయ్యా, నీవే నాకు నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు. పాడదాం నాన్న, తమ్ముడా పాడదాం, చెల్లి పాడదాం, పాడదాం. ఎవరు పాడతారో అందరూ పాడదాం. చాలు యేసు. చెప్పండి, నీవే నాకు చాలని చెప్పండి. చెప్పండి, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. అందరూ చెప్పాలి. నీవే నాకు చాలు యేసు. అందరూ చెప్పండి. నీవే నాకు చాలు యేసు. ఆమేన్. నీవే నాకు చాలు యేసు.
నా బంధువుడా నీవే యేసయ్యా, నిజ బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. అవును తండ్రి, నువ్వు నాకు చాలు, నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, నీవే నాకుంటే చాలు. ఆరాధన 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 పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధాత్మను పొందండి, అభిషేకం విడుదలవుతుంది. ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మను మోచారి వస్తున్నారు. బలమైన పావులతో రివ్వుల రెక్కల చప్పులు ఓటులు పొందండి. అభిషేకం నీవే నాకు. అవును ప్రభా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు. ఆ బిలాము కన్నులు తెరిచినవాడా, యెషయా కన్నులు తెరిచినవాడా, పౌలు కన్నులు తెరిచినవాడా, నా కన్నులు తెరవయ్యా. అయ్యా, నేను విలువైన వ్యక్తిగా నీకు అంకితం కావాలయ్యా. నేను శ్రమలలో నీకు అంకితం కావాలయ్యా. నేను విరిగి నలిగిన హృదయంతో నీకు అంకితం కావాలయ్యా. అయ్యా, ఆ గబ్రియేలు దూత వలె ఈ లోకానికి శుభం ప్రకటించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. నా జీవితంలో శుభం కలగాలయ్యా. అనేకుల జీవితాల్లో నేను శుభంగా ఉండాలయ్యా. అయ్యా, అనేకులకు నేను ధైర్యంగా ఉండాలయ్యా. నేను ఐక్యతతో సంఘంలో ఉండాలయ్యా. మరొకరిని ఐక్యతతో నేను చేరదీయాలయ్యా. అయ్యా, ఐక్యత లేమిని దూరపరచండి అయ్యా. ఏక మనస్సును దయచేయండి అయ్యా. ఏక హృదయం దయచేయండి అయ్యా. ఏక తత్వమును దయచేయండి అయ్యా. విరోధమైన నియమాన్ని కొట్టివేయండి. అనేకులను ప్రోత్సహిస్తూ కొత్త వారికి ఊతంగా ఉంటూ అనేకులను నడిపించి అయ్యా, నీవు దైవజనంలో కలుగు చేస్తున్న భారాన్ని అయ్యా సఫలపరచడానికి మేమందరం సమిధలమయ్యే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా, మీరు నడిపించండి అయ్యా. సమాధానం ఇవ్వండి అయ్యా. అయ్యా, ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మాకు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ పొందారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. పండుగ సందర్భంగా మనము కానుకలను ప్రభువుకు అర్పిద్దాం. దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమ